సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సర్పంచ్గా పోటీ చేయాలంటూ మహిళ కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు కాంగ్రెస్ నేతలు. అలాగే కాంగ్రెస్ తరపున నిల్చోవాలంటూ కూడా కన్నీరు పెట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన. జనరల్ మహిళకు రిజర్వ్ అయిన దాట్ల గ్రామంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడి తల్లి రాములమ్మను సర్పంచ్గా నామినేషన్ వేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. నాకెందుకయ్యా సర్పంచ్ అంటున్నా కానీ ఆ నేతలు వినడం లేదు. దగ్గరుండి గెలిపించుకుంటామంటూ రాములమ్మని వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మేము చేస్తాం కానీ నువ్వు అంటేనే ఇగో నువ్వు ఓకే చెప్పాలి, ఇంతమంది చెప్పాలి అంతే. తప్పుల విషయం మేము మనిషి అన్ని గట్టిగా ఉంటాయి. ఇప్పుడు కూడా గదే ప్రచారం చేస్తాం మేము. పైసలు గదే ప్రచారం చేస్తాం. మరి మీకేం లేకపోతే మేము ఉన్నామమ్మా. లేదు ఆయన మనిషే ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. అట్లా పైసలు లేకుండా గిదే గిట్టే బతిలాడుకుంటాం. కాలు చేతులు అమ్మా నిన్నేం ఆగం కావాలని మేము కోరుకోమమ్మా. అర్థమైందా? మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూసాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక ధర నిర్ణయించి యునానిమస్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల చూస్తుంటే కాంగ్రెస్ నేత కాళ్ల మీద పడి మీరు డెఫినెట్గా మీరు పోటీ చేయాలి, మిమ్మల్ని మేము దగ్గరుండి గెలిపించుకుంటామని కాళ్ల మీద పడ్డటువంటి పరిస్థితి. చేతులు పట్టుకొని బ్రతిమలాడుతున్నా కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు మొర్రో అని చెప్తున్నప్పటికీ కూడా వారు విననటువంటి పరిస్థితి. డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, మేమే గెలిపించుకుంటాం అనేటువంటి రీతులు. అంటే అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఏంటి అసలు గ్రామాల్లో రకరకాలైనటువంటి సన్నివేశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? తెలంగాణలో ఏదైతే సర్పంచులకు సంబంధించి ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పచ్చు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేస్తుంది. ముఖ్యంగా ఈ జనరల్ రిజర్వేషన్ కు సంబంధించి జనరల్ మహిళకు రావడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంటే మాజీ ఎంపీటీసీ వాళ్ళ కొడుకు ఎవరైతే రాములమ్మ ఉన్నారో, కొమ్మునేని రాములమ్మ ఉన్నారో మాజీ ఎంపీటీసీ వాళ్ళ కొడుకు అయితే ఈమె ముఖ్యంగా జనరల్ రావడంతో ఈమెను పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్ తరఫున వీళ్ళకి ఆల్రెడీ క్యాడర్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ తరఫుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆమెను బతిలాడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ముఖ్యంగా అంటే గతంలో వీళ్ళు ఎంపీటీసీగా గెలిచి సాధించారనేది ఆమె ముఖ్యంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, సో నేను తిరగలేను, నేను ప్రచారం చేయలేను అనేది ఒకటైతే, ముఖ్యంగా నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పటికే నా కొడుకు ఎంపీటీసీగా గెలిచి సాధించింది ఏం లేదు, కూడబెట్టింది ఏం లేదు, లాస్ తప్ప లాభం ఏం లేదు అంటూ కూడా ఒకవైపు ఆమె చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నువ్వు అసలు ప్రచారానికి జస్ట్ వస్తే చాలు, డబ్బుల విషయం కానీ ప్రచారం విషయం కానీ మొత్తం మేమే చూసుకుంటాము, డబ్బులు మేమే తలా ఇంత కూడబెట్టుకొని ప్రచారం చేస్తాము, డబ్బులు కూడా మేమే చూసుకుంటామని ఆమెను బతిలాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎస్ సతీష్, దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు అంటే అభ్యర్థిగా నిలబెట్టేటువంటి పరిస్థితులా, లేకపోతే ఇతర అభ్యర్థికి వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి లేవో, లేకపోతే ఎవరైతే మహిళ ఉన్నారో ఆవిడకు ఉన్నటువంటి మంచి పేరే ఒక కారణం అనేటువంటి రకరకాల మాటలు కూడా వినపడుతున్నాయి కదా సతీష్. అసలు కారణం దానికి సంబంధించి ముఖ్యంగా తన కొడుకు ఇప్పటికే ఎంపీటీసీగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ ఉంటుంది, ఊర్లో మంచి పేరుంది వీళ్ళ కుటుంబానికి. సో ఈ నేపథ్యంలోనే అంటే మీరు ఎంపీటీసీగా పోటీ చేసి కూడా డబ్బులు సంపాదించలేదు ఆమె మాటల్లో వినొచ్చు. ఏముంది నా దగ్గర అంటే, మా దగ్గర ఏమన్నా భూములు ఉన్నాయా అమ్మటానికి, ఏమి లేవు కదా, నేను ప్రచారం ఎలా చేయాలి, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలనేది వాదిస్తా ఉంది. అంటే ఎంత నిజాయితీ గల కుటుంబమో మీరు అర్థం చేసుకోవచ్చు. సో నిజాయితీతో డబ్బులు సంపాదించలేదు కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ ఎలా పోటీ చేస్తాననేది ఆమె ఇంకొక వర్షన్ వినబడుతోంది. సో ఇక్కడ జనరల్ రావడంతో పాటు వేరే వాళ్ళని పెడితే కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. ఈమెకు పేరు ఉంది, పలుకుబడి ఉంది, డబ్బులు మాత్రం లేవు కాబట్టి ఆమెను బతిలాడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఒకవైపు ఇది ఇలా ఉంటే ఒకవైపు కోటి రూపాయలు ఇస్తానని ఒకవైపు కొంతమంది నేతలు చెప్తా ఉన్నారు వేరే విలేజ్లలో, ఒకవైపు
మంచి మంచి పొజిషన్స్ ఎస్ఐ సిఐ క్యాడర్ సంబంధించి రాజీనామాలు చేసి సర్పంచ్ పోటీ చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. 73 లక్షలకు ఏకగ్రీవాలు అయితా ఉన్నాయి. అంటే రకరకాలుగా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయితే చోటు చేసుకుంటామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో విచిత్రాలు అంటే చాలా రకాల విచిత్రాలు జరుగుతున్నాయి. సో ఎవరి క్యాడర్ ను వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ తీసుకున్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక బలమైనటువంటి క్యాడర్ ఉన్నప్పటికీ కూడా మరి మంచి అభ్యర్థి కోసం ఎంతకైనా సరే మేము మెట్లు దిగొస్తామనేటువంటిది అయితే కాంగ్రెస్ పార్టీ నిరూపించినటువంటి పరిస్థితి ఉంది. ఒక మహిళ కాళ్ల మీద పడి కాంగ్రెస్ నేత ప్రాధేయపడుతున్నాడు అని అంటే నిజంగా దానికి సంబంధించి వారి కుటుంబానికి ఉన్నటువంటి మంచి పేరే ఒక కారణంగా చెప్తున్నప్పటికీ కూడా ఆ మహిళ అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాలు నేను పోటీ చెయ్యను అని తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఎటువంటి పరిణామం ఉంటుందో, ఆ మహిళ పోటీ చేస్తుందో లేదో అనేది. ఆయనే ఉన్నాడు అట్లా పైసలు లేకుండా గిదే గిట్టే బదిలాడుకుంటాం కాలు చేతులు అమ్మా నిన్నేం ఆగం కావాలని మేము కోరుకోమమ్మా. అర్థమైందా? మా సాధ్యమైనంత మేము కూడా పోరాడతాం. మంది నా మనవానికో ఇల్లు ఇట్లా కాలు పట్టుకుని వేయించుకుంటాం. నీ కొడుకు ఒప్పుకో, నేను చెప్పేది ఏం పైసలు ఖర్చు పెట్టలేము. పైసలు ఇచ్చేది కూడా చెప్పేదా ఓట్లకు పైసలు కూడా అవసరం లేదు. మేము ఎందుకు బదిలాడతానో అర్థం చేసుకో. నీ కొడుకు కొరకే కొడుకు నెల నుంచి బదిలాడతాను. నీ కొడుకు బదిలాడింది వేరు. నీ కొడుకు అంటాడు నువ్వు తినకున్నా తిన్నా. ఇగో ఇప్పుడైతే నువ్వు చేతులు పట్టుకున్నావు అంటే ఎక్కువ ఓట్లకు పైసలు కూడా చేద్దాం చెప్తావా? మేము చేస్తాం గానీ నువ్వు అంటేనే ఇగో నువ్వు ఓకే ఆగా చెప్పాలి. ఇంతమంది చెప్పాలి అంతే. తప్పుల విషయం మేము మనిషి పైసలు అన్ని గట్టిగా ఉంటాయి. ఇప్పుడు కూడా అదే పైసలు గదే పైసలు చెప్తాం మేము. అందరు పైసలు ఇచ్చలేదు గదే